తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీన వర్గాల గలం కోసం, అన్యాయానికి ఎదురు నిలిచే ధైర్యం కోసం నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం. దేశంలో ఎన్నో పార్టీలొచ్చాయి, కొన్ని కాలానికి కనుమరుగయ్యాయి. కానీ టీడీపీది 44 ఏళ్ల ప్రయాణం. ఎన్ని తుఫాన్లొచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా అడుగులు ఆగలేదు. ఎందుకంటే ఈ పార్టీకి బలం నాయకులు కాదు, కార్యకర్తలు. పార్టీ కష్టకాలంలో కన్నీళ్లను అదిమి పెట్టుకుని నవ్వుతూ ముందుకు నడిచారు. సైకో పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఆస్తుల్ని కోల్పోయారు, ఆప్తుల్ని దూరం చేసుకున్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఏ ఒక్క కార్యకర్త ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. అది నిబద్ధత కాదు, అది త్యాగం కాదు, అది ఒక నమ్మకం. ఆ నమ్మకమే ఈరోజు పసుపు జెండాను సగర్వంగా ఎగురేస్తోంది. తెలుగుదేశం కూడా అంతే బాధ్యతగా ప్రతి కార్యకర్త వెనక నిలుస్తోంది. 5 లక్షల రూపాయల బీమాతో రక్షణగా మారింది. చదువులు, వివాహాలు, జీవనోపాధి, ఇలా ప్రతి అవసరంలో, ప్రతి కష్టంలో ఒక కుటుంబంలా నిలిచింది. అనారోగ్యం వస్తే ఆసరాగా నిలిచింది ఈ పార్టీ. ఇది సహాయం కాదు, ఇది ఓ బంధం. రక్త సంబంధం లేకపోయినా మనసుతో కట్టుకున్న బంధం. కార్యకర్తలు ఉన్నంత వరకు ఈ జెండా ఎగురుతూనే ఉంటుంది, ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది.